హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది జెబ్లీస్ GTS స్మార్ట్ వాచ్. ఈ స్మార్ట్ వాచ్ని ఈరోజు మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. సో ఈ స్మార్ట్ వాచ్ మీకు బ్యాంగ్వుడ్లో అయితే అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి అక్కడ 1500 రూపాయలు అయితే ఉంది. సో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా లోపల మనకి వాచ్ ఏ రకం ఉంటుంది అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ GTS అని ఉంది. సో ఇక్కడ QR కోడ్ అయితే కనిపిస్తుంది. మనకి గూగుల్ ప్లే అలాగే యాప్ స్టోర్ నుంచి ఈ QR కోడ్ని స్కాన్ చేసుకొని సో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ పేరు ఫిట్ అంట. ఇంకా బ్యాక్ సైడ్ మనకి ప్రోడక్ట్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే మోడల్ నెంబరు అలాగే ప్రోడక్ట్ నేమ్ ఇవైతే రాసున్నాయి. ఇంకా మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసిన తర్వాత వాచ్ హెడ్ అయితే ఇక్కడ ఉంది. దీన్ని బయటికి తీద్దాం. ఓకే, వచ్చేసింది. ఇది పక్కన పెడదాం. ఇంకా ఏమేమి ఉన్నాయి? ఓకే, ఒక స్ట్రాప్ అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి పిన్ స్ట్రాప్. ఇది సిలికాన్ స్ట్రాప్ అయితే ఒకటి ఇచ్చారు. సో తర్వాత ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఉంది. సో ఇది వచ్చరికి క్లిప్ టైప్ అనమాట, మ్యాగ్నెట్ టైప్ కాదు, క్లిప్ టైప్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. ఫైనల్గా ఇక్కడ చూస్తే యూజర్ మాన్యువల్ అనుకుంటా. సో ఒకటైతే ఇది ఇచ్చారు. ఇంకంతే. సో ఇక్కడ కూడా QR కోడ్ ఉంది. ఇది కూడా మనం స్కాన్ చేసి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక ఈ ఛార్జర్ కూడా చూస్తే మనం ఇక్కడ ఇలాగ క్లిప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుందిగా, ఈ విధంగా క్లిప్ చేయాలి. దీనికన్నా మ్యాగ్నెట్ బాగుంటుంది. మరి వీళ్ళు ఇలా ఎందుకు ఇస్తున్నారు? ఓకే, సో ఈ రకంగా మనం క్లిప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా అంతే, బాక్సులు ఇవే ఉన్నాయి. చాలా సింపుల్ బాక్స్ ప్యాకింగ్ ఉంది. ఇక ఇక్కడ వచ్చేసరికి మనకి వాచ్ హెడ్ అయితే కనిపిస్తుంది. సో దీని మీద స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే ఉంది. దీన్ని తీసేద్దాం. సో తీసిన తర్వాత మీరు చూడొచ్చు, వచ్చేసరికి మనకి కరువు తిరిగి అయితే డిస్ప్లే అయితే కనిపిస్తుంది. డిస్ప్లే ఇది 1.4 ఇంచెస్ అయితే డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్రాండింగ్ అయితే ఉంది. సో గ్లాస్ మొత్తం మనకి పైన ఉన్నదంతా కరువు తిరిగి ఉంది. ఇది ప్లాస్టికా గ్లాసా సో తెలియట్లేదు. సో ఇంకా చుట్టూ ఇదంతా ప్లాస్టిక్తోనే వస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే మనకి సో స్పీకర్ పాయింట్ అనమాట. సో ఈ వాచ్లో ఉన్న మరో మంచి విషయం ఏంటంటే దీంట్లో మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు. 1500 రూపాయలు వాచ్లో మనం కాల్స్ మనకు వస్తాయి. సో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం కాల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అవుట్ సైడ్కి మనం కాల్స్ కూడా అయితే చేసుకోవచ్చు. సో ఏమైనా ఫోన్ వస్తే మనకి డైరెక్ట్గా ఇక్కడైతే రింగ్ అవుతూ ఉంటుంది. సో ఇది నాకు నచ్చింది. ఇందులో ఫీచర్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక హోల్ కనిపిస్తుంది కదా, ఇది మైక్రోఫోన్. సో ఇంకా బాటంలో చూస్తే ఇక్కడ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంది. దీని మీద ఒక స్టిక్కర్ ఉంది. తీసేస్తే మీకు షైనింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఛార్జింగ్ పిన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఆన్ చేద్దాం. ఆన్ చేసి చూద్దాం. ఓకే, వైబ్రేషన్ వచ్చింది. సో ఇందులో మీకు వైబ్రేషన్ కూడా ఉంది. తర్వాత సో డిస్ప్లే చాలా థిక్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 1500 రూపాయలు వాచ్లో మనకి డిస్ప్లే ఎంత థిక్నెస్ ఇచ్చారంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి బ్యాటరీ పర్సంటేజ్ కనిపిస్తుంది. టచ్ స్క్రీన్తో వస్తుంది. సో ఇక్కడ మనకి పైన బ్రైట్నెస్ ఇవన్నీ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మీరు చూడొచ్చు, బ్రైట్నెస్ పెంచుకొని తగ్గించుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ వైబ్రేషన్ ఉంది, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసరికి థియేటర్ మోడ్ కూడా ఇచ్చారు. సో ఇది ఒకటి ఉంది. అలాగే సెట్టింగ్స్లో వచ్చేసరికి స్టాప్ వాచ్, అలారం, కౌంట్ డౌను, బ్రైట్నెస్, ఫోన్ ఆన్ అని ఉంది, ఫోన్ ఆఫ్. సో ఫోన్ కాల్ వస్తే ఆన్ అండ్ ఆఫ్ అయితే ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఈ వైబ్రేషన్ ఆన్ అండ్ ఆఫ్, రీసెట్, పవర్, అబౌట్, అలాగే యాప్ QR ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇవైతే ఉన్నాయి. ఇలా అంటే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాం. ఇంక ఈ చివరి వచ్చేసరికి వెదర్ ఉంది. సో వెదర్ మనము ఎప్పుడైతే మొబైల్ కనెక్ట్ చేస్తామో వెదర్ అయితే చూపిస్తుంది. సో ఈ సెట్టింగ్స్ ఇంక ఇవే ఇక్కడ ఉన్నవి. సో తర్వాత బాటమ్ నుంచి టాప్ కంటే సో ఇవి నోటిఫికేషన్. ఇది బాటమ్ నుంచి టాప్ కంటే ఇలాగంటే ఇక్కడ మనకి ఇక స్టార్టింగ్లో వచ్చేసరికి ఇక్కడ స్టెప్ కౌంట్ కనిపిస్తుంది. తర్వాత స్లీప్ కౌంట్ ఉంది. తర్వాత హార్ట్ రేట్ ఉంది. సో ఇక్కడ కొంచెం హార్ట్ రేట్ మెజర్ అవుతుంది. తర్వాత ఇక్కడ స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఫోన్ అయితే ఉంది. సో సెంటర్లో చూస్తే ఫోన్ ఉంది. ట్రై పేరింగ్, సో పేర్ చేయమంటుంది. పేర్ చేసాక చూద్దాం. ఇంకా ఇది వచ్చేసరికి BP. సో ఇందులో మనకి బ్లడ్ ఆక్సిజన్ కూడా ఇచ్చినట్టున్నారు. సో BP కూడా ఉంది. తర్వాత SpO2, వెదర్, నోటిఫికేషన్. సో ఇవి మనకి ఇక్కడ మెనూలో ఉన్నవి. సో మనకి 1500 రూపాయలకి వీళ్ళు చాలా ఫీచర్స్ అయితే ఇందులో ఇచ్చారని చెప్పొచ్చు. ఇప్పుడు క్లాక్ చేంజ్ చేసి చూద్దాం. హోల్డ్ చేసి పట్టుకుంటే ఎన్ని క్లాక్స్ ఇచ్చారు? 2, 3, 4. సో 4 క్లాక్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో 4 ఇచ్చారా, ఇంకా ఎక్కువ ఏమైనా ఇచ్చారో చూద్దాం. సో ఈ క్లాక్ అయితే చాలా బాగుంది. ఇది సో కరెక్ట్గా సూట్ అయింది ఈ క్లాక్. సో ఇప్పుడు దీనికి స్ట్రాప్ అటాచ్ చేద్దాం. ఇది 40 mm స్ట్రాప్ అనుకుంటా. సో మీకు ఈ మామూలుగా బయట కూడా దొరుకుతాయి ఈ స్ట్రాప్స్. సో ఇప్పుడు మనం మొబైల్తో పేర్ చేద్దాం. దానికి మనం ఇక్కడ QR కోడ్ కనిపిస్తుందిగా, ఈ QR కోడ్ని స్కాన్ చేస్తే సో యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో మన అంటే మీరు ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఆండ్రాయిడ్ మొబైలు, లేదంటే యాపిల్ iOS యూజ్ చేస్తే iOSలో సరే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, యాప్ ఇన్స్టాల్ చేసాం. ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ హైటు అండ్ వెయిట్ అన్నీ అడుగుతుంది. సో ఇవన్నీ మనం ఇచ్చేయాల్సి ఉంటుంది. సో నేను చకచక ఈ సెటప్ అంతా అయితే కంప్లీట్ చేసేస్తాను. ఓకే, నేను సెటప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ డివైస్ అని కనిపిస్తుంది. సో యాడ్ డివైస్ని క్లిక్ చేస్తే
సో ఇక్కడ మీకు డివైస్ అయితే చూపిస్తుంది. సో ఇది నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే కనెక్ట్ అయిపోయినట్టేనా? పేర్ ఓకే, పేర్ అయిపోయినట్టుంది. సో ఇక్కడ మనకి స్టార్టింగ్లో అయితే స్టెప్ కౌంటు, స్లీపు, హార్ట్ రేటు, ఫుల్ డే హార్ట్ రేటు, ఇది వచ్చేసరికి మనం అప్పటికప్పుడు చూసే హార్ట్ రేట్ అనుకుంటా. ఇక్కడ బీపీ, బ్లడ్ ఆక్సిజన్, సో అవుట్డోర్ రన్నింగ్, ఇవన్నీ అయితే మనకి యాప్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి వాచ్ అయితే కనిపిస్తుంది. ఈ పేరింగ్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అయితే పేర్ అయిపోయిందని చెప్పొచ్చు. సో ఇక్కడ వాచ్లో మనకి బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో చూపిస్తుంది. ఇక్కడ వాచ్ ఫేసెస్ కూడా ఉన్నాయి. సో మొత్తం ఇక్కడ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. ఈ కాకుండా మనకి డిస్కవర్ మోర్, వావ్, ఈ కాకుండా మనకి చాలా వాచ్ ఫేసెస్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఇది ఒక చాలా అసలు నిజంగా సూపర్ అని చెప్పొచ్చు అనమాట. 1500 రూపాయల్లో మీకు ఇన్ని ఫీచర్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా అంటే చాలా వాచ్ ఫేసెస్ ఉన్నాయి. వీటిని మనం డౌన్లోడ్ చేసుకొని సో ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో అయిపోయింది, వచ్చిందా? ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. సో చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్. అసలు క్వాలిటీ మాత్రం ఎరగతీసిందని చెప్పొచ్చు. డిస్ప్లే వచ్చేసరికి చాలా థిక్నెస్గా ఉండటం వల్ల మనకి చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అయితే డిస్ప్లే ఉంది. అంటే చూడడానికి వాచ్ ఫేసెస్ చాలా ఎక్సలెంట్గా అయితే కనిపిస్తున్నాయి. అలాగే మనకు చాలా వాచ్ ఫేసెస్ కూడా ఇవ్వడం వల్ల మనకు కావాల్సిన వాచ్ ఫేసెస్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్, అలర్ట్స్ ఇవన్నీ మీరు ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. అలారం, అలాగే షటర్, వాచ్ని రిమోట్లో యూజ్ చేసి మనం ఫొటోస్ని కూడా తీయవచ్చు. అదర్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇంకా మరిన్ని సెట్టింగ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు కావాల్సినట్టుగా మీరు ఈ సెట్టింగ్స్ని అయితే అరేంజ్ చేసుకోవచ్చు. ఇక అప్డేట్ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి వాచ్ అప్డేట్ ఏమైనా వస్తే మనకి ఇక్కడ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అప్ టు డేట్ ఉంది. సో మనకి తర్వాత ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ వస్తే ఇక్కడైతే కనిపిస్తాయి. ఇక ఫైనల్గా ఇక్కడ చూస్తే మనకి ప్రొఫైలు, గోల్, హెల్త్, అలాగే అబౌట్ ఉంది. సో ఇది మనకి ఇంటర్ఫేస్ కూడా, యాప్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీకు 2 వాచ్లు కనిపిస్తున్నాయి. ఒక వాచ్ ప్రైస్ ఏమో 53,000 రూపాయలు, ఇది యాపిల్ వాచ్ ఇది. సో దీని ప్రైస్ చూస్తే 1500 రూపాయలు. సో రెండు పక్క పక్కన పెడితే, సో దూరం నుంచి చూస్తే ఏది యాపిల్ వాచ్ లేకపోతే ఏది చైనా వాచ్ అనేది ఎవరికి తెలియదు అనమాట. సో అంత ఇదిగా అయితే మీకు 2 సైజెస్ అయితే చూడడానికి ఒకే రకంగా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హార్ట్ రేట్ చూస్తాను. ఒకసారి హార్ట్ రేట్ మెజర్ చేసి చూస్తా. హార్ట్ రేట్లోకి వెళ్దాం. సో ఇందులో కూడా నేను హార్ట్ రేట్ ఆన్ చేస్తాను. సో కరెక్ట్గా తీసుకుంటుందో లేదో తెలిసిపోద్ది మనకి. సో ఓకే, హార్ట్ రేట్ మెజర్మెంట్ అయితే వచ్చింది. సో ఇంచుమించు 2 ఒకటే అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ 80 చూపిస్తుంది, ఇక్కడ 80. సో హార్ట్ రేట్ కూడా మనకి చాలా చక్కగా మెజర్ చేస్తుంది. ఇక్కడ కరెక్ట్గా ఇంచుమించు హార్ట్ రేట్ యాక్యురసీ కూడా బాగుందని చెప్పాలి. సో ఇప్పుడు నేను కాల్ చేస్తాను, కాల్ చేసి చూస్తా. సో ఇందులోకి మనకి కాల్ వస్తుందో లేదో. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. సో కాల్ అయితే ఇక్కడ రావడం గమనించవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఆన్సర్ చేసి చూద్దాం. సో కాల్ ఆన్సర్ చేయడానికైతే యాపిల్ నుంచి లేదు, పేర్ చేయమంటుంది. సో పేర్ చేస్తే ఏమవుతుందంటే మనకి కాంటాక్ట్స్ అన్నీ మనకి ఇందులోకి అయితే వచ్చేస్తాయి. ఇది సెకండ్ ఫోన్ లాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. వితౌట్ సిమ్ మనకి బ్లూటూత్తోనే సెకండ్ ఫోన్ లాగా అయితే యూజ్ అవుతుంది. బట్ ఒకసారికి పేరింగ్కి ఐఫోన్ అయితే సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ అడుగుతుంది ప్లీజ్ ట్రై టు పేర్ అని చెప్పేసి. సో పేర్ అయితే నేను చేయడానికి కుదరట్లేదు. ఆండ్రాయిడ్ కాదు కాబట్టి, యాపిల్ నుంచి కనెక్ట్ చేశాను కాబట్టి పేర్ అయితే కుదరట్లేదు. అదే ఆండ్రాయిడ్ డివైస్ అయితే, ఆండ్రాయిడ్ డివైస్తో కనుక మేము దీన్ని పేర్ చేసినట్టయితే మనకు డయల్ ప్యాడ్ కూడా వస్తుంది. సో డయల్ ప్యాడ్ నుంచి మనం కాల్స్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇక ఈ వాచ్ గురించి నేను చెప్పాల్సి వస్తే మాత్రం సూపర్ వాచ్ అని చెప్పొచ్చు అనమాట. ఈ ప్రైస్లో చూసుకుంటే మాత్రం డిస్ప్లే అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా థిక్గా ఉంది. అలాగే ఈ ప్రైస్లో వీళ్ళు వచ్చేసరికి మనకి ఆ టచ్ అయితే ఇచ్చారనమాట. సో చాలా కంపెనీలు వచ్చేసరికి టచ్ ఇవ్వకుండా ఈ బటన్తోనే కంట్రోల్ చేసేలాగా ఈ కింద నొక్కి పట్టుకోవాలి అది దానిగా ఇచ్చేయి. సో వీళ్ళు వచ్చేసరికి 1500 రూపాయలు వీళ్ళు టచ్ కూడా ఇచ్చారు. బ్రైట్నెస్ కూడా మీరు చూడొచ్చు. సో ఏ లెవెల్లో మనం బ్రైట్నెస్ పెంచుకొని తగ్గించుకోవచ్చు అనేది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో అక్కడ నుంచి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.